హాయ్ హలో నమస్తే ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారు కదా ఈ రోజు మన వీడియో వచ్చేసి ఇండియా నుండి అమెరికా వెళ్తున్నాము అమెరికా అనగానే చాలా మంది ఏంటంటే లాంగ్వేజ్ ప్రాబ్లం అనుకుంటా ఉంటారు ఎందుకంటే ఈ లాంగ్వేజ్ ప్రాబ్లం ఎవరికి ఉంటుంది అంటే స్టూడెంట్ కి మాత్రమే ఉంటుంది లాంగ్వేజ్ ప్రాబ్లం అన్నది ఇలా విజిటింగ్ వీసా మీద వచ్చే వాళ్ళకి లాంగ్వేజ్ తోటి అసలు సంబంధం లేదండి ఎందుకంటే మనకి వీల్ చైర్ అనేది ఆఫర్ ఉంటుంది ఆ వీల్ చైర్ కనుక పెట్టుకున్నాము అంటే మనం చాలా ఈజీగా రీచ్ అవుతాం అమెరికా ఇండియా నుండి అమెరికా వెళ్ళడానికి అసలు ఒంటరి మహిళ అయినా ఈజీగా వెళ్ళొచ్చు అలా అని చెప్పేసి ఆ, ముసలోళ్ళు అంటే చాలా పెద్ద వయసు వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు కూడా చాలా బాగా రీచ్ అవ్వచ్చు ఎందుకంటే ఈ రోజు మన వీడియో చూస్తే మీకే అదవుతుంది అంత పెద్దవాళ్లే ఉన్నారు చాలా పెద్దవాళ్ళు నడవలేని వాళ్ళు కూడా ఇండియా నుండి అమెరికా చాలా ఈజీగా వెళ్తున్నారు ఇంకొక విషయం ఏంటంటే పొట్ట కోసినా కూడా అక్షరం ముక్క రాదు నీకు అంటూ ఉంటారు చాలా మంది అంటే వాళ్ళకి అసలు తెలుగు రాయటం రాదు అలాని తెలుగు చదవటం కూడా రాదు అలాంటి వాళ్ళు కూడా అంటే ఇంకా తెలుగు రాయటం చదవటం రాని వాళ్ళు అంటే వాళ్ళకి ఇంగ్లీష్ పదాలు అస్సలు అర్థం కావు కదా అలాంటి వాళ్ళు కూడా ఈరోజు ఇక్కడ చాలా మంది ఉన్నారు అంటే మేము వచ్చిన ఫ్లైట్ లో చాలా మంది అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఇవన్నీ కూడా నేను ఏంటి ఎలా సాగింది ఏంది అసలు అంటే మేము ఎలా వెళ్తున్నాము మాతో పాటు ఎంతమంది ఉన్నారు అందులో ఎంతమంది చదువుకున్న వాళ్ళు ఉన్నారు ఎంతమంది అసలు చదువులేని వాళ్ళు ఉన్నారు ఇవన్నీ కూడా నేను చెప్తాను మీరైతే ఈ వీడియో అయితే పూర్తిగా చూడండి దీనికంటే ముందు కూడా ఒక వీడియో పెట్టాను దీనికంటే ముందు కాదు ఇప్పుడు మనం దగ్గర దగ్గర చాలా వీడియోలు చేస్తా వస్తున్నాము అంటే మనం ఏమేమి తీసుకెళ్ళొచ్చు ఏమేమి తీసుకెళ్ళకూడదు అని కూడా ఇప్పుడు మేము చాలా తీసుకెళ్తున్నాం ఎందుకంటే ఈ మధ్య కాలంలో ఇవి తీసుకెళ్ళకూడదు అవి తీసుకెళ్ళకూడదు అని కూడా చాలా చెప్తా ఉన్నారు కాబట్టి నేను చాలా తీసుకెళ్తున్నాను హైదరాబాద్ వరకు ఓకే చెప్పారు నడిపిస్తున్నారు వీళ్ళు కూర్చోబెడుతున్నారా వైనంగా హైదరాబాద్ వరకు ఓకే చెప్పారు ఏం తీయలేదు బ్యాగుల నుండి అంటే వెయిట్ సరిపోయింది కానీ ఈ వస్తువు తీయాలి ఈ వస్తువు తీయకూడదు అని ఏం లేదు అంత ఓకే చెప్పారు బ్యాగులను కూడా మనం అక్కడ చెప్పాం కాబట్టి మనకేం ప్రాబ్లం రాలేదు ఇక్కడికి వచ్చిన తర్వాత దోహలో మనం ఏదైతే ఫ్లైట్ దిగామో దిగిన తర్వాత కింద నుండి మనం పైకి రావాలి అది మాత్రం తీసుకురాలేదు అంటే మన లాంటి వాళ్ళ కోసం అంటే నడిచే వాళ్ళ కోసం వాక్ చేస్తున్నారు కదా బాగానే అన్న ఉద్దేశంతో పెద్దవాళ్ళు ఉన్నారు కదా అసలు నడవలేని వాళ్ళు వాళ్ళని మాత్రమే వీల్ చైర్ లో ఎక్కించారు వీల్ చైర్ అని చెప్తూ వస్తున్నాం కదా ఇలాంటి మనం నడిపిస్తున్నారు అని అయితే అక్కడ నేను అంటం కూడా జరిగింది ఎందుకంటే అక్కడ అందరు నడుస్తున్నారు కదా అన్న ఉద్దేశంతో ఆ లిఫ్ట్లు కొంచెం వాళ్ళు మనల్ని దగ్గరుండి ఎక్కించి తీసుకొచ్చి ఇక్కడ వీల్ చైర్ అని కేకేశారు కదా వాళ్ళు ఇక మళ్ళీ మన దగ్గరుండి పంపిస్తున్నారు దగ్గరుండి వాళ్ళు అందరు చూసుకుంటున్నారు అంటే మన బోర్డింగ్ పాస్లు తీసుకొని మన నేము మన బోర్డింగ్ పాస్ చూసి ఓకే మీకు వీల్ చైర్ ఉంది ఎక్కండి అని చెప్పేసి ఓపెన్ టాప్ జీప్లు అయితే ఉంటాయి అక్కడ ఎయిర్పోర్ట్ లో ఓపెన్ టాప్ జీప్లు మనం కంపల్సరీ ఎక్కాలి ఎందుకంటే చాలా దూరాలు ఉంటాయి ఎక్కువ దూరం ఉంటుంది ఇది దోహా కూడా కొంచెం ఎయిర్పోర్ట్ చాలా దూరం ఉంటుంది కాబట్టి ఇంకా జీబుల్లో ఎక్కించుకొని మనం ఎక్కడైతే ఇప్పుడు ఫ్లైట్ ఎక్కాలో అక్కడికి తీసుకెళ్ళట్లేదు వీళ్ళు స్టాప్ బోర్డు అని ఉంటుంది ఆ స్టాప్ బోర్డు దగ్గర తీసుకెళ్తున్నారు మనం ఇది నడవాలి అంటే నడవలేము అంటే మనకి ఒకవేళ వీల్ చైర్ లేకపోయినా అంటే నడవగలిగిన వాళ్ళం అంతా తెలిసిన వాళ్ళమైనా కూడా నడవలేము ఎందుకంటే కాళ్ళు నొప్పులు వస్తాయి సహజంగానే పెద్దవాళ్ళకి చిన్న వయసు వాళ్ళైతే ఓకే నడవచ్చు ఇబ్బంది ఏమి ఉండదు అందుకని చెప్పేసి వీల్ చైర్ అన్నది ఎప్పుడైనా సరే అసలు కంపల్సరీ పెట్టుకోవాలి పెట్టుకుంటే అసలు మీరు ఏం టెన్షన్ పడాల్సిన అవసరం ఉండదు అన్ని వాళ్ళ దగ్గరుండి తీసుకెళ్తారు నిన్న కూడా దీనికంటే ముందు ఒక వీడియో పెట్టాను కదా ఆ వీడియోలో కూడా ఎవరో కామెంట్స్ పెట్టారు నేను వీల్ చైర్ పెట్టుకుందాం అనుకుంటున్నాను ఏమన్నా ప్రాబ్లం వస్తుందా అని అసలు ప్రాబ్లం అంటూ రాదు అసలు వీల్ చైర్ అన్నదే ప్రాబ్లం ఉన్నోళ్ళ కోసమే వీల్ చైర్ అన్నది ఇంకా మీకు తెలుగు అవసరం అది మీరు ఇంగ్లీష్ మాట్లాడాల్సిన అవసరం లేదు హిందీ మాట్లాడాల్సిన అవసరం లేదు అసలు మనల్ని నోరు తెరవాల్సిన అవసరం కూడా ఉండదు తెలవని వాళ్ళు కనుక అయితే అంత ఈజీగా తీసుకెళ్తారు ఇప్పుడు మనం చూస్తున్నాం కదా ఆ ఓపెన్ టాప్ జీప్ లో వస్తేనే మనకి ఇంత టైం పట్టింది ఇంత టైం అంటే మినిమం ఒక 8-9 నిమిషాలు అయితే పట్టింది అంత టైం అంటే మనం నడిచి రావాలంటే కొంచెం టైం ఎక్కువ తీసుకుంటుంది కాబట్టి వీల్ చైర్ అన్నది పెట్టుకుంటే ఓకే ఇప్పుడు వీళ్ళు మళ్ళీ మనకి డైరెక్ట్ ఫ్లైట్ దగ్గర తీసుకెళ్లకుండా ఏరే స్టాప్ బోర్డు ఉంటుంది అక్కడ తీసుకెళ్లి అక్కడ కూర్చోబెడుతున్నారు అక్కడ కూర్చోబెట్టిన తర్వాత ఏ ఫ్లైట్ అయితే ముందు వస్తుందో ఆ ఫ్లైట్ కి ఎక్కిస్తున్నారు కొన్ని ఫ్లైట్లు ముందు వచ్చినాయి అంటే టయానికి వస్తున్నాయి అంటే 8:10కి మనం దిగితే 8:30కి 9 గంటలకి 9:30కి అలా కొన్ని ఫ్లైట్లు వచ్చినాయి ఆ టయానికి వాళ్ళని పంపిస్తున్నారు అంటే అట్లాంటి ఒకటి వచ్చింది అలానే న్యూయార్క్ ఫ్లైట్ ఒకటి వచ్చింది ఇంకొకటి సిఆర్డెల్ అలానే అంటే సిఆర్డెల్ వాషింగ్టన్ అది వేరు మనం వాషింగ్టన్ డీసీ వెళ్ళాలి వాషింగ్టన్ డీసీ ఇది 10 తర్వాత వస్తుంది కాబట్టి మనల్ని ఇక్కడ కూర్చోబెట్టి ఇంకా మనం రాలేదు చూడండి ఇంకా రాలేదు
అక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టిన తర్వాత వాషింగ్టన్ డీసీ ఫ్లైట్ మనకి ఎప్పుడో 10 తర్వాత కాబట్టి మనం ఎప్పుడు మనం మమ్మల్ని తీసుకెళ్ళండి గేట్ దగ్గరికి అని అడిగినా కూడా మనది వీల్ చైరే కాబట్టి అయినా కూడా మనం అడిగినా కూడా వాళ్ళు ఏం చెప్తున్నారంటే వెయిట్ 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 అంటున్నారు. వెయిట్ వెయిట్ అంటే కూర్చోండి కూర్చోండి అని చెప్తున్నారు. ఎన్నిసార్లు అడిగినా కూర్చోండి అని చెప్తున్నారు. Anyone alone? టైం అవ్వలేదు, ఇంకా గేట్ ఓపెన్ అవ్వలేదు, గేట్ ఓపెన్ అవ్వలేదు, వెయిట్ వెయిట్ అని చెప్తున్నారు. ఇంకా గేట్ ఓపెన్ అవ్వకుండా ఎందుకు ఉంటుంది, వెళ్దాము, అసలు ఎంత దూరం ఉంది ఏంది అని అడిగాం. మేము అడిగితే ఇక్కడ దగ్గరలోనే ఉందని చెప్పారు. చెప్తే సరే మేము వాక్ చేసుకుంటూ వెళ్తాంలే అని చెప్పేసి మేము నడుచుకుంటూ వెళ్ళాం. నడుచుకుంటూ వెళ్తే పెద్ద దూరం ఏం లేదు, ఆ కనిపించే ఎల్లో బోర్డు దగ్గరలోనే ఉంది. ఎల్లో బోర్డు దగ్గరలో ఉంటే చూస్తే ఇక్కడ ఓపెనే ఉంది, ఓపెనే ఉంది. అందరు కూర్చొని కూడా ఉన్నారు చాలా మంది అక్కడ. మేమే లాస్ట్ లో వెళ్ళామా ఏందన్నట్టే ఉంది. కాకపోతే వాళ్ళు ఏంటంటే టైం అయిన తర్వాత అడావుడిగా తీసుకెళ్తారు వీల్ చైర్ వాళ్ళని, డైరెక్ట్ ఫ్లైట్ ఎక్కిచ్చేస్తారు. మనం ఎక్కబోయే ఫ్లైట్ కూడా అయితే ఫ్లైట్ కూడా రెడీగానే ఉంది. దాంట్లోకి ఏంటంటే లగేజీ, ముందు లగేజీ పంపిస్తారు, అంటే మనం తీసుకెళ్లే బ్యాగ్స్ ఉంటాయి కదా, బ్యాగ్స్ అన్ని కూడా పంపిస్తారు. బ్యాగ్స్ అన్ని పంపిస్తున్నారు. అదంతా కూడా పూర్తయిందంటే మనల్ని ఎక్కిస్తారు ఇక టైం అవ్వగానే. ఫ్లైట్ రెడీగానే ఉంది. మనల్ని అయితే ఇక అది పూర్తయిందంటే నెక్స్ట్ వీక్ మనల్ని ఎక్కిస్తారు. కాకపోతే ఇక్కడ మనకి చెకింగ్ అన్నది ఒకటి ఉంటుంది. చెకింగ్ అంటే మనం తీసుకెళ్లే హ్యాండ్ బ్యాగులు, వాచెస్, అవి పెద్దగా ఏం చెకింగ్ లేదు. ఈ ఈ ట్రిప్ మాత్రం పెద్ద చెకింగ్ అలా ఏం లేదు, ఇక్కడ లేదు. హైదరాబాద్ లో మాత్రం బానే ఉంది. అది కూడా కొంతవరకు బ్యాగ్స్ మాత్రమే చెకింగ్ ఉంది. మన హ్యాండ్ కి వేసుకున్న గాజులని అవన్నీ ఇవన్నీ అంత పెద్ద చెకింగ్ లేదు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఇంకా మన ఫ్లైట్ కూడా ఎక్కిస్తున్నారు చెకింగ్ అయిపోయిన తర్వాత. అదే వీల్ చైర్ వాళ్ళని కనుక అయితే వీళ్ళందరూ ఎక్కిన తర్వాత వాళ్ళు అడావుడిగా ఒకసారి డైరెక్ట్ ఇక్కడ తీసుకొచ్చేస్తారు అనమాట వీల్ చైర్ వాళ్ళని. అందుకని వాళ్ళు వెయిట్ వెయిట్ అని చెప్తా ఉన్నారు. మామూలుగా ఇప్పుడు జనాలు చాలా మంది ఉంటారు కాబట్టి కొంచెం ఎక్కడం కూడా కొంచెం నిదానంగా ఎక్కిస్తారు ఫస్ట్. గుడ్ మార్నింగ్. ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. నెంబర్ చూసావా? 26 వెళ్ళాలి ఇంకా. What number it is? Number क्या है? 26AB. 26AB. ANB. ఓకే ఓకే, నెంబర్ చూసుకొని మనం సీట్లు అయితే కూర్చున్నాము. ఒకవేళ మనకు నెంబర్ తెలవకపోయినా, అంటే బోర్డింగ్ పాస్ మీద నెంబర్ ఉంటుంది, ఇది తెలవని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నాను. తెలిసిన వాళ్ళు ఎలాగో వెళ్తారు. బోర్డింగ్ పాస్ మీద నెంబర్ ఉంటుంది, నెంబర్ అంటే సీట్ నెంబర్ ఉంటుంది, దాన్ని చూసుకొని కూర్చోవచ్చు మనం. మేము సీట్ దగ్గరికి వెళ్ళాము. తర్వాత తను ఏంటి అని అడగటం జరిగింది. మనం చెప్తే ఇదిగో ఇదే మీ సీట్ అని చెప్పింది. అది 3 నెంబర్స్ కూర్చునే సీట్లు అవి. అంటే మేమిద్దరమే, మాకు తోడు పక్కన ఇంకొకళ్ళు ఉండాలి. వాళ్ళు రాలేదు, అంటే క్యాన్సిల్ అనమాట, సీట్ ఖాళీ. ఇక్కడ నుండి మనం వాషింగ్టన్ డీసీ వెళ్ళటానికి ఫ్లైట్ జర్నీ ఇప్పుడు మనకి 15 గంటలు ఉంటుంది. అంటే వాళ్ళు 14.5 గంట అని చెప్పారు, అంటే 14 అవర్స్ అని చెప్పారు. 14 అవర్స్ ఏం కాదు కానీ, 14.5 అవర్స్ ఏం కాదు కానీ 15 అవర్స్ అయితే ఈజీగా పడుతుంది అనుకుంటున్నాం మేమైతే. మీకు ఇంత జర్నీ చేయాలంటే చాలా కష్టం కాబట్టి కొంచెం పడుకునే అవకాశం ఉంది కాబట్టి చాలా ఈజీ అనిపించింది మాకు ఈసారి జర్నీ కూడా. ఇక్కడ వాళ్ళు ఫుడ్ అయితే తీసుకొస్తున్నారు. ఇక ఫుడ్ తీసుకొచ్చేంత వరకు మేము పండుకోలేదు. ఫుడ్ తిన్న తర్వాతనే, అంటే వాళ్ళు లంచే తీసుకొచ్చారు. ఈ ఫ్లైట్ లో అసలు ఫుడ్ గురించి ఆలోచించాల్సిన అవసరమే ఉండదు, ఎందుకంటే అంత బాగుంటుంది. కాకపోతే అందరికీ నచ్చాలని ఏముండదు కానీ చాలా బాగుంటుంది. ఇక్కడ వాళ్ళు ఫుడ్ తీసుకొచ్చేటప్పుడు మనకి ఏం కావాలంటే అది తీసుకోవచ్చు. వెజ్ తినేవాళ్ళు వెజ్ అన్నది కొంచెం వాళ్ళు ముందే చెప్పాలి. చెప్తే వాళ్ళు ఒక లిస్ట్ తీసుకొని వెజ్ అన్న వాళ్ళు మొత్తానికి ముందే ఇస్తారు, తర్వాత నాన్ వెజ్ వాళ్ళకి ఇస్తారు అనమాట. ఇక్కడ మనకి ఆరెంజ్ జ్యూస్ కావాలంటే ఆరెంజ్, యాపిల్ కావాలంటే యాపిల్,
కొంతమంది విస్కీ అలా తీసుకుంటారు ఫ్లైట్లో. ఇక అలా ఉంటుంది. వాటర్ బాటిల్ కామన్ అలా అని చెప్పేసి బన్ను కూడా కామన్. బన్ను కూడా కంపల్సరీ ఇస్తారు. ఇక్కడ వాటర్ పక్కన ఉన్నాయి. అవి కొంచెం నైఫ్, ఒక స్పూను, ఒక స్పోకు ఇస్తారు మనం తినడానికి. బన్ కింద ఉన్నది అది కొంచెం స్వీట్ కంపల్సరీ ఇస్తారు. ఆ స్వీట్ కూడా లేకుండా ఇవ్వరు ఫుడ్. కానీ రైస్ ఏం రాలేదు. చికెనే అడిగాం మేము, కాబట్టి రైస్ ఏం రాలేదు. రైస్ లేకుండా ఇది వచ్చేసి కొంచెం ఫ్రూట్ని కట్ చేసి ఇస్తారు. అలా ఉంటుంది ఫుడ్. ఏదైనా కొంచెం బాగానే ఉంటుంది, నచ్చుతుంది, నాకు కూడా బాగానే నచ్చుతుంది. ఇక్కడ వచ్చేసి చూడండి, ఇది చికెన్. రైట్ సైడ్లో ఉన్నది ఆ వైట్ కలర్ చికెన్, ఆ మధ్యలో ఉన్నది బ్రోక్లే, ఆ పక్కన ఉన్నది మాత్రం నాకేంటన్నది అర్థం కాలేదు. అది ఎగ్గులాగా అనిపించింది. ఎగ్గుని కొంచెం అదే ఏదో చేస్తారు, బాయిల్ చేసి ఇచ్చారనమాట. అది టేస్ట్ ఓకే, బాగానే ఉంది. అంత ఏం వరస్ట్గా ఏం లేదు, చాలా బాగా అనిపించింది. లంచ్ తిన్న తర్వాత కావాలంటే కాఫీ తీసుకోవచ్చు, లేదంటే ఆరెంజ్ జ్యూస్ తాగొచ్చు, లేదంటే మీరు ఏం అవసరం లేదనుకుంటే అలానే వదిలేయచ్చు. ఆ తర్వాత మళ్ళీ ఒక 3 hours తర్వాత వాళ్ళు మళ్ళీ స్నాక్ తీసుకొస్తారు. స్నాక్ అంటే బిస్కెట్లని, లేదంటే బన్నులు ఇవ్వటం అని, ఏవో ఇక ఏదో ఒకటి తీసుకొచ్చి ఇస్తూనే ఉంటారు. అంటే ఎగ్ రోల్ అని, మరి మామూలుగా ఎగ్ పప్పు అని తింటూ ఉంటాం కదా, అలానే చికెన్ పప్పు అని, అలాంటివి ఏవో ఒకటి తీసుకొస్తూనే ఉంటారు. ఎవరికి ఏది కావాలంటే అది ఇస్తూనే ఉంటారు. అదిగో ఇదిగో అనే లోపే మనకి వాషింగ్టన్ డీసీ రానే వచ్చింది. 15 గంటలు గడిచిపోయినాయి గాల్లోనే. అంటే మనకి ఇంకా ఈసారి మాకు కొంచెం ఈజీగా కూడా అనిపించింది. వాషింగ్టన్ డీసీ అయితే వచ్చింది. ఇంకా ఇంకొక 1/2 అవర్లో మనం ల్యాండ్ అయిపోతాం. కానీ ల్యాండింగ్ అప్పుడు అలానే టేకప్ అప్పుడు అందరూ కదలకుండా కూర్చోవాలి. వాష్రూమ్కి అలా కూడా వెళ్ళనివ్వరు. అంటే మనకు ఫుడ్ తీసుకురావడం కానీ, వాష్రూమ్కి వెళ్ళటం కానీ, నిలబడటం కానీ. ఫ్లైట్లో మామూలుగా మన కాళ్ళు నొప్పులు ఉన్నాయి అనుకున్నప్పుడు వాక్ చేయొచ్చు, విడిగా అయితే వాక్ చేయనిస్తారు. ల్యాండింగ్ అప్పుడు, టేకప్ అప్పుడు మాత్రం మనం వాక్ చేయడానికి ఉండదు. కూర్చొని బెల్ట్ పెట్టుకోవాలి, కంపల్సరీ బెల్ట్ పెట్టుకోవాలి. వాళ్ళు కూడా మామూలుగా అందులో పనిచేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు, అమ్మాయిలు. వాళ్ళందరూ కూడా కూర్చొనే ఉంటారు, బెల్ట్ పెట్టుకుంటారు కంపల్సరీ. మనకి వాషింగ్టన్ డీసీ అయితే వచ్చింది. వచ్చిన తర్వాత ఈ వాషింగ్టన్ డీసీలో కూడా మనం వాషింగ్టన్ డీసీ నుండి మేము మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి. నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి అంటే ఈసారి మేము నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళకుండా వాషింగ్టన్ డీసీ నుండి రోడ్డు మార్గంలో, అంటే కారులో వెళ్తున్నాం కాబట్టి ఈసారి మేము ఫ్లైట్కి వెళ్ళట్లేదు. ఇప్పుడు బయటికి వెళ్ళటమే ఇక. అదే కనుక మనం మళ్ళీ నెక్స్ట్ ఫ్లైట్కి వెళ్ళాలి, లోకల్ ఫ్లైట్ అంటే మన లగేజ్, ఎక్కువ లగేజ్ ఉంటుంది కాబట్టి ఇక్కడ దీంట్లో వెళ్ళాల్సి వస్తుంది. ఫస్ట్ క్లాస్ అంటే మనకి బిజినెస్ క్లాస్లో వెళ్ళాల్సి వస్తుంది. బిజినెస్ క్లాస్ అంటే అమౌంట్ ఎక్కువ పెట్టాల్సి వస్తుంది. అమౌంట్ ఎక్కువ పెట్టే కంటే మనం కారులో వెళ్తే కొంచెం ఏరియా కూడా చూసినట్టు ఉంటుంది కదా, ప్లేసెస్ చూసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి అనుకుంటున్నాము. ఇప్పుడు టైం వచ్చేసి అమెరికాలో పగలు అంటే సాయంత్రం 4 అయింది. టైం 4కి ఇక్కడ ల్యాండ్ అయింది. వాషింగ్టన్ డీసీలో ఫ్లైట్ ల్యాండ్ అయింది. కానీ ఇక్కడ నుండి బయటకు వెళ్ళడానికి చాలా టైం పడుతుందంట. చూద్దాం.
బాయ్. థ్యాంక్ యూ. Bye. Bye. Thank you. Bye. You done? Okay. Everything done? अभी मैं अनूप को फ़ोन कर देता हूँ, मैं फिर बाद में हाँ ओके ओके फिर मैं चार्ज 82%। हाँ ओके हाँ 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 వాషింగ్టన్ డీసీలో ఫ్లైట్ అయితే దిగాము. ఫ్లైట్ దిగిన తర్వాత వీల్ చైర్ వాళ్ళు మొత్తాన్ని తీసుకొచ్చి ఒక చోట చాలాసేపు ఉంచారు. ఉంచిన తర్వాత వాళ్ళే మళ్ళీ బస్ ఎక్కిచ్చారు. బస్సులో కూడా వీల్ చైర్ తోటి సహా తీసుకొస్తారు. తీసుకొచ్చి ఇక్కడ బస్ ఎక్కించి మళ్ళీ ఇప్పుడు వీళ్ళు ఇమిగ్రేషన్కి తీసుకెళ్తున్నారు. ఇమిగ్రేషన్కి తీసుకెళ్లేటప్పుడు ఇక్కడ చూడండి చాలా మంది ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ బస్సుల్లో జర్నీ చాలా తక్కువ ఉంటాయి. బస్సులు ఆటోలు అని అలా మనలాగా ఉండదు. ఇక్కడ వెళ్తే కార్లో వెళ్తారు లేదా ఫ్లైట్లో వెళ్తారు. కాబట్టి ఎయిర్పోర్ట్లో అయితే ఎప్పుడు ఫుల్ రష్, జనాలు చాలా ఎక్కువ మంది ఉంటారు. ఇమిగ్రేషన్ కార్డ్ చాలా లేట్ అవుద్ది. మామూలుగా మనకి వీల్ చైర్ కనుక లేకపోతే ఇమిగ్రేషన్ దగ్గర చాలా లేట్ అయింది. ఇక్కడ మీకు ఇంకొక విషయం కూడా చెప్పాను, అంటే మనకి ఇక్కడ వీడియో తీసుకోవడానికి అవకాశం ఉండదు. కాబట్టి ఇక్కడ వీడియో తీయలేదు. కానీ మనం నాన్ వెజ్ అన్నది ఏమైనా తీసుకొస్తే మాత్రం కంపల్సరీ కుక్కల్ని తీసుకొస్తారు అని చెప్పాను కదా, ఇక్కడ కూడా కుక్కలు కనిపించింది. ఇక్కడ కూడా మనుషుల దగ్గర మనం క్యూ లైన్లో అలా వెళ్తుంటే కుక్కల్ని తీసుకొచ్చి వాళ్ళు బ్యాగుల దగ్గర అదే స్మెల్ ఏమైనా వస్తుందని చూపిస్తా ఉంటారు. అది అయిపోయింది, మనకి ఇమిగ్రేషన్ కూడా అయిపోయింది. ఎందుకంటే మనల్ని అసలు ఏం అడగలేదు, మమ్మల్నే కాదు అసలు ఎవరిని ఏం అడగలేదులే. మామూలుగా బోర్డింగ్ పాస్ చూశారు, పాస్పోర్ట్ ఒకటి చూశారు. చూసిన తర్వాత ఇంకా ఓకే నో ప్రాబ్లం అన్నారు, వెళ్ళమన్నారు. వచ్చిన తర్వాత ఇక్కడ బ్యాగుల దగ్గర మనకి ఇప్పుడు చాలా టైం తీసుకుంది. ఎందుకంటే ఈ బ్యాగులు తీసి పక్కన పెట్టేసాము. పక్కన పెట్టిన తర్వాత మేము బయటికి వెళ్తాము అంటే వీళ్ళు బయటికి వెళ్ళనివ్వరే. అలా మేము మామూలుగానే ట్రాలీ తీసుకొచ్చుకొని బయటికి వెళ్ళండి అన్నారు. ట్రాలీ అంటే ట్రాలీ కాడికి వెళ్తేనేమో $6 అన్నారు. $6 లేకుండా ట్రాలీ ఇవ్వమన్నారు. సరే ఓకే $6 కట్టాము. కట్టి దాని మీద పెట్టుకున్న తర్వాత కూడా నో మీరు వెళ్ళడానికి లేదు, మేమే మిమ్మల్ని బయటికి తీసుకెళ్తామన్నారు. సరే మీరే బయటికి తీసుకెళ్లాలంటే ఎవరిని వాళ్ళని బయటికి తీసుకెళ్తారంటే అట్ట కాదంట, మొత్తాన్ని ఒకేసారి మళ్ళీ ఇక్కడ కూడా బయటికి తీసుకెళ్తామన్నారు. సరే అలా అన్నా మీరు త్వరగా తీసుకెళ్ళండి అంటే త్వరగా తీసుకెళ్ళకుండా ఇక్కడ కూడా వీళ్ళు ½ అన్ అవర్ కన్నా కూడా ఇక్కడ మళ్ళీ లేట్ చేశారు వీళ్ళు.
వీళ్ళది ఇక్కడ కొంచెం వసూళ్ళు ఎక్కువే చేస్తున్నారని చెప్పొచ్చు. ఎందుకంటే ఈ వీల్ చైర్ లో మనల్ని తీసుకొచ్చారు కదా, వాళ్ళంతా కూడా ఒక టీం లాగా ఉండి మన దగ్గర మనీ అనేది ఎక్కువ వసూలు చేస్తున్నారు. అసలు లెక్క అయితే ఇవ్వాల్సిన అవసరం ఉండదు. ఇప్పుడు మామూలుగా మన ఇండియన్ రూపీస్ లో ఇస్తే ఓకే బానే ఉంటుంది, కానీ వీళ్ళంతా డాలర్స్ లోనే తీసుకుంటారు డబ్బులు కూడా. ఇప్పుడు $6 అది మరి ఎయిర్పోర్ట్ వాళ్ళకి వెళ్ళిందా వీళ్ళకి వెళ్ళిందో తెలీదు. $6 అయితే తీసుకున్నారు ట్రాలీకి. మళ్ళీ ఇప్పుడు బ్యాగులు బయటికి ఆ ట్రాలీ మేము తీసుకెళ్తామంటే వద్దంటారు, మీరు వీల్ చైర్ లోనే కూర్చోవాలని చెప్తున్నారు. లేదంటే మీరు వాక్ చేసినా సరే మీ బ్యాగులు మేమే బయటికి తీసుకొస్తామని చెప్తున్నారు. సరే ఎట్టొకటి తీసుకురండి అని చెప్పాం. తీసుకురండి అని చెప్తే మా పక్కన ఏరియా వాళ్ళు ఉన్నారు, తెలంగాణ వాళ్ళు. వాళ్ళకి పాపం అసలు ఏం అర్థం కావట్లేదు. వాళ్ళనైతే వీళ్ళు చాలా సేపు ఇసుకిచ్చారు. ఇసుకిచ్చి మిమ్మల్ని మేము బయటికి తీసుకెళ్ళం, ఇప్పుడు మీరు $6 దానికి కట్టాలి అని చెప్తారు. ఆవిడేమో నాకు ఆ డబ్బులు లేవంటది, మాలుడు బయట ఉన్నాడని చెప్పిద్ది. వీళ్ళు చెప్పేది వాళ్ళకి అర్థం కావట్లేదు, వాళ్ళు చెప్పేది వీళ్ళకి అర్థం కావట్లేదు. ఇలాంటివి కొంచెం కొంచెం జనాలు ఏంటంటే కొంచెం ఎక్కువ ఎక్కువ చేసి చెప్తా ఉంటారు. దీనికి ఏం భయపడాల్సింది ఏం లేదు. ఇక్కడ ఒక చిన్న లాజిక్ అదేంటంటే మన బ్యాగ్లు మనం తీసుకెళ్ళడానికి లేదంట. ఇదే ట్రాలీ మీద తీసుకెళ్ళాలంట. ఆ ట్రాలీ మీద తీసుకెళ్ళాలి అంటేనేమో $6 కంపల్సరీ కట్టాలంట. ఎందుకంటే మనం వీల్ చైర్ పెట్టుకున్నాం కాబట్టి. ఇప్పుడు ఆ బ్యాగ్లు మనం బయటికి తీసుకెళ్ళడానికి లేదు అలా అని చెప్పేసి ట్రాలీ కూడా మనకు ఊరికి ఏమి ఇవ్వరంట. నోనా నో అని చెప్పింది. సర్లే అని చెప్పేసి వదిలేసాను. వీళ్ళే బయటకు తీసుకొచ్చి మనల్ని వదిలిపెట్టారు. వదిలిపెట్టిన తర్వాత $14 ట్రాలీకి $6. గతంలో కూడా వీళ్ళకి నేను ఒక $15 ఇచ్చాను. మళ్ళీ మా బాబు వాళ్ళకి ఫోన్ చేసి మళ్ళీ ఒక $20 వేయించుకున్నారు వాళ్ళ అకౌంట్ లో. వీళ్ళ వ్యవహారం ఇలా ఉంటుంది. ఇక్కడ మిమ్మల్ని కూడా పెట్టదు, ఏం అడగలేదురా, అసలు ఒక మాట కూడా అడగలా. ఇదండి మన వీడియో. మా వీడియో మీకు నచ్చితే ఒక లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు గైడ్ ఛానల్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. వీల్ చైర్ ఇంతవరకు వీళ్ళు ఒకసారి కూడా కానీ వీల్ చైర్